హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మినపప్పు లేకుండా అలాగే చుక్క నూనె కూడా లేకుండానే మెత్తటి దూది లాంటి స్పాంజీ దోశల్ని అలాగే దాంతోపాటుగా టేస్టీగా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఇడ్లీ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇలా బియ్యాన్ని మెంతుల్ని వేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోండి. సో ఒక 3 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ బియ్యాన్ని వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని బియ్యాన్ని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనం పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండిని బాగా మెత్తగా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారని అర్థం. చూసారా, మనకి ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సూజీ అంటారు, ఆ బొంబాయి రవ్వని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను కూడా పోసుకొని ఈ కొబ్బరిని అండ్ రవ్వని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా మనం ముందుగానే బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, అదే పిండిలోకి ఈ పిండిని కూడా వేసేసుకోండి. ఇలా 2 పిండిల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండిలో గాలి ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో 8 గంటల తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఈ పిండి లోపల చూసారా మనకి ఎయిర్ గ్యాప్స్ ఏ విధంగా ఉన్నాయో, ఇలా పిండి పులిస్తేనే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా పులిసిన పిండిని మీరు ఎలా పడితే అలా కలిపేయకుండా గరిటెతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా గరిటెతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన మనకి పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుంది. అప్పుడు మనకి దోశ అనేది స్పాంజీ లాగా వస్తుంది అనమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మరీ జారుగా అలాగే మరీ తిక్కుగా లేకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా, ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ దోశల్లో టేస్టీగా అలాగే ఇన్స్టెంట్గా టమోటా చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని అండ్ 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇలా సగానికి తుంచుకొని వేసుకుంటే మనకి ఎండుమిర్చి లోపల గింజలు కూడా వేగి మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఇలా కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయని అండ్ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఉల్లిపాయ చూసారా, ఇలా కొద్దిగా మెత్తబడేటప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలని 2 మీడియం సైజువి తీసుకొని
వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ టమోటాలు కూడా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ కొద్దిగా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఈ టమోటా ముక్కలు అనేవి బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. సో టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఈ మిశ్రమం చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ చట్నీలోకి పోపును పెట్టేసుకుందాము. పోపును పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పోపు గిన్నెను పెట్టుకొని వేడి చేసుకోండి. గిన్నె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలని, జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మనం తాలింపు పెట్టుకునే లోపు ఈ టమోటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని నీళ్ళేమీ వేయకుండా దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారా, మనకి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చట్నీని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పోపును పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ పోపును కూడా ఈ చట్నీలో వేసుకొని కలుపుకుని చాలా టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ దోశల్లోనే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి టమోటా చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఈరోజు ఐరన్ ప్యాన్ని వాడుతున్నాను. ఈ ఐరన్ ప్యాన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ దోశల్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. సో ఇలా రబ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా మందంగా వేసుకుంటేనే మీకు దోశ అనేది స్పాంజ్ లాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశల పిండి పర్ఫెక్ట్గా పులిసిందని అర్థం అనమాట. సో ఇలా చక్కగా దోశ పైన హోల్స్ వచ్చిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లో కొద్దిగా కాల్చుకోండి. అంటే ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలంటే ఈ దోశని ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదు అంటే రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని దోశని తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ దోశని 2 వైపులు కూడా చక్కగా కాల్చేసాను. ఇలా చక్కగా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవడమే. ఇక్కడ నేను మీకు నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా దోశ వేసి చూపిస్తాను. సో నాన్ స్టిక్ ప్యాన్ కూడా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన ఇలా చక్కగా హోల్స్ వస్తాయన్నమాట. హోల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒకవైపు కుక్ చేసుకొని దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులు కూడా చక్కగా కుక్ చేసుకోండి. సో నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా దోశ అనేది చక్కగా వస్తుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పిండి అనేది మిగిలితే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు పిండి అనేది పాడవదు అనమాట. తర్వాత 3వ రోజుకైతే పిండి అనేది కొంచెం స్మెల్ వస్తుంది, ఎందుకంటే మనం దీనిలో కొబ్బరి యూస్ చేసాం కదా, అందుకోసం 2 రోజుల వరకు మాత్రమే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటా చట్నీతో తింటూ ఉంటే అమృతంలాగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.